నేడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి నారా లోకేష్, యువనేత నారా లోకేష్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే యువనేత నారా లోకేష్ ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలని ఎదుర్కొని ఈరోజు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత నేడు వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది సార్? నిజంగా మా అందరికీ కూడా ఆదర్శం. అంటే ఎన్నో విమర్శలు, ఎన్నో అవమానాలు, అలాగే ఎన్నో ట్రోల్స్ చేశారు, అనవసరమైన ట్రోల్స్. అలాగే ఎంతో అత్యంత బాధాకరం వాళ్ళ తల్లి గారిని దూషించడం కానీ అనేక ఇబ్బందులు పెట్టారు. అంటే ఓ రాడు శిల్పం అవ్వాలంటే అనేక దెబ్బలు తగలాలంటారు. ఆ దెబ్బలన్నీ స్వీకరించారు ఆయన. విమర్శలను కూడా ఆయన స్వీకరించి, మంచి విమర్శలను కూడా స్వీకరించి ఈ రోజున ఆయన నిలబడిన తీరు, మమ్మల్ని నిలబెట్టిన తీరు, ఈ పార్టీని నిలబెట్టిన తీరు అమోహం అని చెప్పి ప్రజలే చెప్పుకుంటా ఉన్నారు. మేధావులు సైతం అందరూ కూడా అందరూ కూడా నివ్వరపోయేలాగా ఈ లోకేష్ గారు 5 years బ్యాక్ లోకేష్ గారేనా అసలు ఇంత అవగాహన అని చెప్పేసి అందరూ కూడా చూస్తున్నాం. అయితే ఈ రోజున పార్టీ పరిస్థితి కూడా మనం గమనించాలి. కోటి సభ్యత్వాలు దాటి నమోదైన చరిత్ర ఒక తెలుగుదేశం మాత్రమే మనం చెప్పగలం. అది లోకేష్ గారి ఆధ్వర్యంలో. సభ్యత్వాలే కాదు, మీలాంటి యువ నేతలను కూడా, యువ నాయకులను కూడా చాలామందిని ప్రోత్సహించి ఆయన ముందుకు తీసుకురావటమే కాదు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటమే కాదు, మంత్రి పదవులు మీతో సహా మంత్రి పదవులను కూడా ఆయన కట్టబెట్టిన పరిస్థితి. దాన్ని ఎలా ఖచ్చితంగా మంత్రి పదవి, ఎమ్మెల్యే ఇవ్వడంతోనే ఆగరాయన. మనం ఏం తప్పు చేసినా సరిదిద్దుకోమని 1-2 సార్లు చెప్తారు. సరిదిద్దుకునేంత వరకు కూడా వదిలిపెట్టకుండా నువ్వు మారాలి, నీ వైఖరి మారాలి, లేకపోతే నీ పనితీరు మారాలని చెప్పి నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మేము ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎలా పనిచేయాలని కూడా నిత్యం మాకు ఒక ముళ్ళబాటని ఒక పూలబాటగా చేసి దాని మీద నడిపించే తీరు మరి ఎప్పటికీ మర్చిపోవాలి. నేను 11 సంవత్సరాలు వైసీపీలో పనిచేశా. ఇక్కడ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అదేవిధంగా ఆయన పనిచేసే తీరు మా అందరినీ ఆయన ఇన్స్పిరేషన్. నిజంగా ఎలా మసులుకోవాలి, ఎలా చెయ్యాలి, డౌన్ టు ఎర్త్ ఉండే విధానం అవన్నీ మేము నేర్చుకుంటా ఉన్నాం. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఆయన కింద పనిచేయడం మా అదృష్టంగా భావిస్తాం. కార్యకర్తలు కూడా చూడొచ్చు పెద్ద ఎత్తున మంత్రి నారా లోకేష్ మంత్రిగా కాదు సీఎంగా చూడాలని చెప్పని భావిస్తున్నాం అంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇదేంటి అంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఎలా ఉంటుంది? సీఎం అయ్యే ప్రతి అర్హత ఆయనకు ఉంది. అది నేను అంటున్న మాట కాదు, మేధావులు అంటున్న మాట. సో ఆయన కింద పనిచేయడం మా అదృష్టం కింద భావిస్తున్నాం. ఆయన డైరెక్షన్లో పనిచేయడం మా అదృష్టం కింద భావిస్తున్నాం. డౌన్ టు ఎర్త్ ఉండే విధానం, ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, పెద్దలను ఎలా తల్లిదండ్రిని ఎలా గౌరవించాలనేది ఆయన చూస్తే చాలామంది, ఆయన చూసి కూడా చాలామంది మార్పు చెందిన వారు ఉన్నారు. ఏదేమన్నప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎప్పుడు ఏం చేయాలనేది ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఆయన డైరెక్షన్లో మేమందరం నడుస్తాం. ఆయన ఎప్పుడు కూడా లోకేష్ గారిని ఒక సాధారణ మంత్రిగానే చూస్తారు తప్ప కొడుకుగా మాత్రం చూడరు. అది ఇంట్లో అవ్వచ్చు, కానీ ఆయన పనితీరు లేకపోయినా సరే ఊరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. ఆయన ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈరోజు అనేక పెట్టుబడులు వెల్లువలో వస్తూ ఉన్నాయి. అది ఒక్క లోకేష్ గారికే సాధ్యం. గూగుల్ క్లౌడ్ లాంటి ప్రపంచ 2వ అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ మన ఇక్కడికి రావటం, మన వైజాగ్కి రావటం. సో ఇటువంటి ఎన్నో మైల్ స్టోన్స్ అందిపుచ్చుకుని మన రాష్ట్రానికి ఓ వరంలాగా లోకేష్ గారు ఈరోజు పనిచేస్తున్న తీరు, పెట్టుబడులు తీసుకుని వస్తున్న తీరు మేధావులు సైతం అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే నేడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్కింగ్ ఏదైతే కార్యవర్గ సభ్యులు అంతా కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతోపాటు ఏదైతే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రి నారా లోకేష్ కూడా ప్రమాణ స్వీకారం నేడు చేయబోతున్నారు. ఇదే కాదు, రానున్న రోజుల్లో మరిన్ని పదవులను ఆయన అధిరోహించాలి. అదే కాకుండా జాతీయ అధ్యక్షుడిగా కూడా, సీఎంగా కూడా ఆయన అధిరోహించాలని చెప్పని పెద్ద మేధావులు కోరుకుంటున్న పరిస్థితి, ఈ కార్యకర్తలు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ రాజ్ కుమార్తో శ్రీహరి, ప్రైమ్ 9 టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి.